హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దీనిలో అయితే మనకి త్వరలో 8,000 విఆర్ఓ పోస్టుల భర్తీ, ఇంకా గ్రూప్ 2 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి అంటూ కలెక్టర్ గారు ఆదేశించినట్లుగా అయితే ఉన్నాయన్నమాట. సో ఈ రెండు ఆర్టికల్స్ని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. సో ఫస్ట్ చూస్తే, త్వరలో 8,000 విఆర్ఓ పోస్టుల భర్తీ, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్న సర్కార్. సంక్రాంతిలోగా రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ అంటూ మనకు రావడం అయితే జరిగింది దిశ పేపర్లో అయితే. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ విఆర్ఓ వ్యవస్థను తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పునరుద్ధరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇదివరకే కీలక ప్రకటన చేశారు. సంక్రాంతిలోగా విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తామని చెప్పారు. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైనటువంటి విఆర్ఓలకు నేరుగా బాధ్యతలు అప్పగించి మిగతా వారికి ప్రత్యేక రిక్రూట్మెంట్ ద్వారా పరీక్షలు నిర్వహించి విధుల్లోకి తీసుకోనున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 3,000 మంది విఆర్ఓలు ఉండగా మరో 8,000 మందిని రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారని తెలుస్తోంది. 10,909 రెవెన్యూ గ్రామాలకు విఆర్ఓలను నియమిస్తారని సమాచారం. కాగా రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువగా జరుగుతోంది అంటూ రాష్ట్రంలోని విఆర్ఓ వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే అంటూ రావడం అయితే జరిగిందనమాట. సో త్వరలోనే 8,000 విఆర్ఓ పోస్టుల భర్తీ, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్న సర్కార్. సంక్రాంతిలోగా రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ అంటూ రావడం జరిగింది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. గ్రూప్ 2 రాత పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి అంటూ కలెక్టర్ ఆదేశించినట్లుగా అయితే రావడం జరిగింది విశాలాంధ్ర పేపర్లో. ఈ నెల 15, 16వ తేదీల్లో జరిగేటటువంటి గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం పోలీస్ నోడల్ అధికారులు, అన్ని శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీన 2 పేపర్లు ఉంటాయని, ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు మొదటి పేపర్ ఉంటుందని, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో పేపర్ నిర్వహించడం జరుగుతుందని, రెండవ రోజు 16వ తేదీన 2 పేపర్లుంటాయని, ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు మొదటి పేపర్, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుండి 5:30 గంటల వరకు రెండో పేపర్ నిర్వహించడం జరుగుతుందని, మొత్తంగా 2 రోజుల పాటు 4 పేపర్లు ఉంటుందని తెలిపారు. అభ్యర్థులను పరీక్షకు ఉదయం 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు పరీక్షా కేంద్రాల్లో అనుమతిస్తారని, 9:30 గంటల తర్వాత గేట్లు మూసివేయబడతాయని, ఆలస్యంగా వస్తే అభ్యర్థులను అనుమతించరని తెలియజేశారు. పోలీస్ నోడల్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని కోరారు. ఈ గ్రూప్ 2 పరీక్షకు జిల్లాలో 90 పరీక్షా కేంద్రాల్లో 56,883 మంది అభ్యర్థులు రాస్తున్నారని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఇంకా ఐడెంటిఫికేషన్ అధికారులు, శాఖాపరమైనటువంటి అధికారులు, నోడల్ అధికారులు తమకు కేటాయించిన విధులను ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా నిర్వహించాలని సూచించారు. పరీక్షా కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనల ప్రకారం అభ్యర్థులు వ్యవహరించాలని, పరీక్షలు జరుగు కేంద్రాల వద్ద 114 సెక్షన్ విధించి రక్షణ చర్యలు తీసుకుని ఆ ప్రాంతంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయడం జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో విద్యుత్ సదుపాయం సరిచూసుకోవాలని, టాయిలెట్స్, త్రాగునీరు, అన్ని మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత సెంటర్ నిర్వాహకులకు సూచించారు. విద్యుత్ అంతరాయం రాకుండా సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా నిర్వహించాలని పోలీస్ నోడల్ అధికారులకు ఆదేశించారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట.
గ్రూప్ 2 పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి అంటూ కలెక్టర్ గారు ఆదేశించినట్లుగా. అదేవిధంగా త్వరలో 8,000 వీఆర్ఓ పోస్టుల భర్తీ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్న సర్కార్, సంక్రాంతిలోగా రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ అంటూ కూడా మనకైతే రావడం అయితే జరిగింది. సేమ్ అయితే ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.